హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ బెండకాయ ఫ్రైని సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు దూరగా వేయించుకోవాలి. ఇందులోకే ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి చీలికలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులోకే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఆయిల్లోనే మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోకే సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఒకవేళ అడుగంటినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీ, రైస్ కాంబినేషన్లోకి బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.